మాటలు రావట్లా. ఎందుకంటే నిన్న అంటే సెప్టెంబర్ 27 నిన్న తమిళనాడులోని కరూరులో భారీ తొక్కిసలాట జరిగిద్ది అని సెప్టెంబర్ 13 ఉదయం 11:30 సమయంలో ఆనంద్ అనబడే ఓ వ్యక్తి పోస్ట్ పెట్టాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అయితే అతను కరూరు అని చెప్పల, విజయ్ సభ అని మాత్రం చెప్పాడు. అది కూడా 2026 ఎన్నికల లోపు లేదా 2026 వచ్చేలోపు, దట్ మీన్స్ 2025లో ఘోరమైన తొక్కిసలాట జరిగింది. ఘోరమైన తొక్కిసలాట అనలేదు, అంతే, స్టాంపిడ్ తొక్కిసలాట. అందులో మినిమోలో మినిమం అతను చెప్పింది ఏంటంటే 10కి పైగా అన్నట్టు, 50 లోపు అన్నట్టు చెప్పాడు. అది ఎంత ఘోరంగా ఉండేదంటే ఆ ప్రమాదం, డిఎంకే పార్టీ ఉంది కదా, దానికన్నా 10 రెట్లు వరస్ట్ క్రూయలు ఈ విజయ్ పార్టీ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా? ఈ విజయ్ పార్టీకి డిసిప్లిన్ ఉండదు, ఈ విజయ్కి వచ్చేటప్పటికి అసలు బేసిక్స్ తెలియవు. ఇలా ఉంటే అతను చెప్పిన వర్షన్, ఆనందన వ్యక్తి చెప్పిన వర్షను, నిన్న జరిగినది ఏదైతే ఉందో అసలు మొత్తం కళ్ళ ముందు అతను కనపడ్డట్టు చెప్పేశాడు. నిన్న మరణించిన వారిలో 10 మంది పిల్లలండి. 5 సంవత్సరాలు, 5గురేమో ఆడపిల్లలు, 5గురేమో మగపిల్లలు, చిన్న చిన్న పిల్లలు. తర్వాత 10 అయింది. నెక్స్ట్ 13 మంది ఏమో మగవాళ్ళు, 16 మంది ఏమో ఆడవాళ్ళు. ఇప్పటి వరకు మరణించినటువంటి వారి సంఖ్య 39 మంది. ఇంకా ఐసీయూలో 100 మందికి పైగా ఉన్నారు. ఇంకెంతమంది చనిపోతారో ఊహకు అందటం. నిన్న జరిగినటువంటి ఆ ప్రమాదం ఏదైతే ఉందో, దరిద్రుడు, సారీ వాడక తాపన, దరిద్రుడు విజయ్ డిఎంకే పార్టీ మీద తోసేశాడు, అధికార పార్టీ మీద తోసాడు. ఏమన్నాడు? మేము వేరే ప్లేస్ అడిగాము, పెద్ద ప్లేసు, బట్ చాలా చిన్నగా ఉన్నటువంటి ప్లేస్ ఇచ్చాడు. సిగ్గుండాలి ఆ మనిషికి. వాస్తవానికి నిన్న పోలీసుల్లో వచ్చేటప్పటికి డిఐజీలు, ఐజీలు, ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అప్రాక్సిమేట్లీ 1000 మందికి పైగా సెక్యూరిటీ అక్కడ. అయితే మన దగ్గర కొంతమంది సభలో సమావేశాలు పెడుతున్నప్పుడు అత్యుత్సాహం చూపే బ్యాచ్ ఉంటారు, అక్కడ అంతకుమించి అత్యుత్సాహం బ్యాచ్ తమిళంలో. ట్విస్ట్ ఏంటంటే ఇతను విజయ్ వచ్చేసి ప్యూర్ క్రిస్టియన్, క్రైస్తవ రాజ్యం రావాలని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తి. బట్ ఈ సభలకి సమావేశాలకి అతని కోసం భారీగా వస్తున్న వాళ్ళు అత్యధికులు హిందువులే ఉన్నారు. గొర్రెలు అని ఎవరని అంటారంటే మన దేశంలో ఎస్పెషల్లీ సినిమా వాళ్ళకి, సెలబ్రిటీలకి, క్రికెటర్లకి అండ్ రాజకీయ నాయకులకి, మతం సంబంధించినటువంటి వాళ్ళకి, వీళ్ళకండి అభిమానులనే ముసుగులో పిచ్చోలకలాగా గొర్రెలాగా ఉండిపోతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఈరోజు అసలు తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటూ పోతే ఈ మధ్యలో ఎన్నిసార్లు మాట్లాడి ఏంటన్నప్పుడు మన మదురైలో మానాడని ఏదో సభ పెట్టారు. అక్కడ ఏమైందంటే సభ ఏర్పాటు చేసినప్పుడు ఒకరు చనిపోయారు, ఆ మధ్యలో తొక్కిసలాట జరిగింది, లక్కీలు ఎవరు చనిపోలే. ఇప్పుడు సభా నిర్వహణ తెలియదు, క్రౌడ్ మేనేజ్మెంట్ తెలియదు, ఇన్ టైంలో సభకు రావాలనే బేసిక్ కూడా దరిద్రుడు తెలిసావాలి. నిన్న ప్రమాదం జరగడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇతను మధ్యాహ్నం రావాలి, ఇంకెప్పుడు వస్తాడు, ఇంకెప్పుడు వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న జనాలకు సంబంధించి నీరసం అయిపోయారు కొంతమందికి బాడీ ఆల్మోస్ట్ డిహైడ్రేట్ అయిపోయింది, చెమటలాలా. ఇంకొంతమంది వచ్చేసి అప్పటికప్పుడు వచ్చేసారు. అరే విజయ్ వచ్చాడు అనగానే వచ్చేసారు. ఎలా వచ్చారంటే బార్గేట్లు పెడితే అవి తోసుకొని మీదకి ఎక్కేసినంత ఇలా బార్గేట్ల మీద పడ్డాయి, కొంతమంది మీద జనాలు పడ్డారు. సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అంటే అసలు ఏదో పాకిస్తాన్లోనో పాలస్తీనాలోనో కానీ శరణార్థులు మొత్తం ఒక చోటు ఉంటే ఆహార పొట్టాలు వచ్చారని ఒకరి మీద తోసుకుంటూ పోయి ఆహారాన్ని కుక్కలు చెమ్మిని ఇస్తలాగా చేశారు చూసారు. నిన్న ఆల్మోస్ట్ అలాగే జరిగింది. ఇదంతా ఒక ట్విస్ట్. వాస్తవానికి ఈ సభ పెట్టినటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఒక అంబులెన్స్ వచ్చిందట. అంబులెన్స్ వస్తున్నప్పుడు దారిచ్చే మూమెంట్లో అప్పుడు అంటే తొక్కిసలాట జరిగిందని మళ్ళీ ఇదొకటి వస్తుంది. దీనిని ఈ టీవీకి పార్టీ వాళ్ళు అంటున్నారు ఏమనంటే, వాస్తవానికి మినిమంలో 30,000 మందికి పైకి వస్తారని మేము అనుకున్నాం, బట్ మాకు ఇచ్చిన ఏరియా ఏదైతే ఉందో పర్మిషన్ అది 10,000 మంది కూడా సరిపోరు. దానికి తోడు సభ జరుగుతున్న మూమెంట్లో ఒక అంబులెన్స్ వచ్చింది ఆ రోడ్లో వెళ్ళటానికి కోసం, దానికి దారిస్తున్న మూమెంట్లో ఒకరికొకళ్ళు తోసుకున్నారు. అదే మూమెంట్లో విజయ్ చెయ్యొద్దు అని చెప్పేసి కొంతమంది ముందుకు వచ్చారు, అప్పుడు ఈ తొక్కిసలాట జరిగింది అన్నారు. ఈ వీడియో ఇచ్చే సమయానికి నాకు తెలిసి విజయ్ని లోపలేయాలి, కానీ విజయ్ లోపలేస్తే దట్ మీన్స్
మీన్స్ జైల్లో పట్టేస్తే ఇక రెండు ఉన్నాయి. ఈ టీవీకే పార్టీకి మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ రకంగా? డిఎంకే వాళ్ళు కావాలని విజయ్ని అరెస్ట్ చేశారా అని. తర్వాత డిఎంకే పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది, తప్పు చేశాడు అందుకే లోపలేశారా అని. ఈలోపు జాతీయ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ సంబంధించి ఆల్మోస్ట్ జనాలకు మర్చిపోతారు. జనాలు ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోతారు. టీవీకే పార్టీ విజయ్ కోసం ఒకళ్ళు, డిఎంకే పార్టీ స్టాలిన్ కోసం అన్నట్టు ఒకళ్ళు. తప్పు చేశాడరా విజయ్ని ఒకళ్ళు, తప్పు చేసిన లోపలేసిన మొగడ్రా స్టాలిన్ చెప్పేసి ఒకళ్ళు. నిన్న జరిగింది నేను మరలా చెప్తున్నా, ప్యూర్లీ డిఎంకే పార్టీ టీవీకే పార్టీ వీళ్ళిద్దరూ కూడా కూడబలుకొని వేసిన అతిపెద్ద స్కెచ్ అని నాకైతే అనిపిస్తుంది. మరైతే ఇది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్గా నిన్న కనిపిస్తుంది అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది. అకస్మాత్తుగా ఏ క్షణం సరే తోపులాట జరిగింది, తోపులాట కాస్త తొక్కిలాట జరిగింది, ఆ తొక్కిసాట కాస్త ఘోరంగా మరణాలకు కారణమైంది. ఇప్పుడు స్టాలిన్ వచ్చేసి మరణించిన కుటుంబానికి 10 లక్షలు, క్షతగాత్రులైన వారికి ₹1,00,000 అన్నాడు. విజయ్ని అరెస్ట్ చేస్తారా ఏంటి అంటే చట్టం తన పని తాను చేసుకుపోయింది అన్నారు. విజయ్ వచ్చేసి ఏమంటాడు, నా గుండె బద్దలైంది, మనసు కకావికలం అయిపోయింది, అంత ఘోరం ఎలా జరిగింది, ప్రభుత్వం వైఫల్యం, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్పేసి అతను అంటాడు. నిజంగా చెప్తున్నాను, వాంటెడ్గా నిన్న జరిగిందైతే క్లియర్గా వీళ్ళు డిఎంకే పార్టీ టీవీకలు కూడబలుకొని చేసినటువంటి హత్యలని నాకైతే అనిపిస్తుంది. నరబలి నేనంట. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ విజయ్ని అరెస్ట్ చేయాలా లేదా అది కూడా కామెంట్లో తెలియచేయండి.